ఏదో జరిగింది, అది నాకు తెలియనివ్వట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ప్రకాశం అనే పేషెంట్ ఏ వార్డులో ఉన్నారు? ఏమండి? అక్షయ, ఏమైంది? మావయ్య గారిని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారు? ఇప్పుడు మావయ్య హెల్త్ కండిషన్ ఏంటి? డాక్టర్ గారు ఏమన్నారు? నాన్న కోలుకున్నారండి, ప్రాణానికేం ప్రమాదం లేదు. ప్రాణానికేం ప్రమాదం లేదా? అంటే మావయ్యకి అంత సివియర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? నాన్న విషం తాగారండి. ఏంటి అక్షయ నువ్వనేది? మావయ్య గారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారా? సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సినంత బాధ మావయ్య గారికి ఎందుకు కలిగింది? నేను నమ్మలేకపోతున్నాను అక్షయ, అసలు ఏం జరిగింది? నాకు తెలియట్లేదండి. అవును, మిమ్మల్ని కలవడానికి నాన్న మీ ఆఫీస్కి ఏమైనా వచ్చారా? లేదక్షయ, మావయ్య మా ఆఫీస్కేం రాలేదు. మరి నాన్నతో మీరు ఫోన్లో ఏమైనా మాట్లాడారా? నేను మావయ్యకి అసలు ఫోనే చేయలేదు. నాకు ఆఫీసులో ఒక ప్రాబ్లం, అందుకే నీకు కూడా ఫోన్ చేయలేకపోయాను. అక్షయ, మావయ్య గారు అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఉందండి. ఎవరి మీద అక్షయ? అది అనుమానం మాత్రమేనండి. నేను నాన్నతో మాట్లాడుతుండగా అమ్మ కంగారుగా లోపలికొచ్చి అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ నన్ను తిట్టి బయటికి పంపించేసింది. నాన్న నాతో ఏదో చెప్పేస్తాడని అమ్మ అంతలా కంగారు పడాల్సిన అవసరం ఏంటి? నాకు తెలియకుండా చేయడానికి అమ్మ ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. అక్షయ, ముందు నువ్వు కూల్గా ఉండు. దీని గురించి నువ్వేం ఆలోచించుకో. ఆలోచించకపోతే అసలేం జరిగిందో. ఓకే ఓకే, నేను అర్థం చేసుకోగలను. కొంచెం టైం తీసుకో. ముందు మావయ్య గారిని పూర్తిగా కోలుకోనివ్వు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో కనుక్కుందాం, సరేనా? అలాగేనండి. సరే పద, మావయ్య గారితో మాట్లాడదాం.